కొన్ని కొన్ని సందర్భాలలో మనకి కొన్ని శోధనలు కానీ వస్తాయి కదన్నా, అవి శోధననా అది పరీక్షనా అనేది మనం ఎట్లా గ్రహించాలి, ఎట్లా తెలుసుకోగలం? తమ్ముడు ఉదయ్ చెప్తాడు ఈ విషయం. ముందుగా ఉదయ్ స్టార్ట్ చేస్తాడు. అందరికి వందనాలండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అందరికి. అలాగే ఒకటి ఏంటంటే, ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక లోన్ తీసుకున్నాడు అనుకుందాం, జస్ట్ అనుకుందాం. తీసుకున్నప్పుడు ఇక ఒక మంత్ సరిగా కట్టలేకపోయాడు, కట్టకపోయినప్పుడు బ్యాంకు వాళ్ళు ఫోన్స్ చేయడము, లేకపోతే బ్యాంకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రావడము, మన దగ్గరికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడము ఒకటి అవుతూ ఉంటుంది. ఇది మన జీవితంలో తెలిసిన విషయం. ఇది కట్టాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు కట్టలేకపోతున్నాం. మనకి ఎట్లుందంటే అదొక పరీక్షలాగా ఉంది. ఓకే, కట్టడం, కట్టకపోవడం, చేయకపోవడం అదొక పరీక్షలాగా మనకు తయారైంది. మనకు ఆపోజిట్లో ఉన్న బ్యాంకు వాళ్ళు మాత్రం ఎట్లయినా కట్టించుకోవాలని మన దగ్గరకు వచ్చి ఒక ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టడం మాత్రమే కాదు, ఇక కొన్ని అంటే బ్యాంక్స్ వాళ్ళని పక్కన పెడితే వేరేటోళ్ళు అయితే ఇంకా ఘోరంగా, బయట వడ్డీ వ్యాపారులు అయితే ఘోరంగా టార్చర్ పెడతా ఉంటారు. ఈ టార్చర్ పెట్టే వాళ్ళకేమో అదే డ్యూటీ, అదొక డిపార్ట్మెంట్. నిజం చెప్పాలంటే ఈ టార్చర్ పెట్టేటోళ్ళకి అదొక డ్యూటీ, అదొక డిపార్ట్మెంట్. ఇటు మనకు మాత్రం వచ్చేసరికి ఏంటంటే, ఏంది ఇది, ఇటు ఒకవైపు మనల్ని క్వశ్చన్ చేసినట్టు ఉంటుంది, ఎగ్జామ్ చేసినట్టు అవుతుంది, అన్నీ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ వచ్చి పడింది. ఈ వేరే దగ్గర నుంచి తెచ్చి కట్టడమా, లేకపోతే మన శాలరీ నుంచి కట్టడమా, లేకపోతే ఏదో ఒకటి చెప్పి అప్పటికి కవర్ కావడమా, లేకపోతే మనకు అవకాశం వచ్చింది, ఓ దొంగతనం చేసే అవకాశం వచ్చింది, ఆ దొంగతనం చేసి కట్టేయడమా? ఒకసారి చెప్పండి, దీంట్లో ఏది చేస్తే బెటర్? హలో, ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం బెటరా? ఐ మీన్ ఏదో ఒకటి రీజన్ చెప్పి పోస్ట్ పోన్ చేద్దామా, లేకపోతే ఇక దొంగతనం చేసి కట్టేద్దామా? ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే ఆ లోపల వాళ్ళు మనల్ని తిట్టడమో, గాయపరచడమో ఏదో చేస్తారు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ అది. ఆ వడ్డీ వాళ్ళు చేసే డ్యూటీ అది. చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? మన దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి వేరే చోట దొంగతనం చేసి తీసుకొచ్చి కట్టాలి, లేదు అంటేనేమో ఈ కొంచెం భరించి నెక్స్ట్ మంత్ అన్నా ఇంకో కొంచెం టైం తీసుకుని అన్నా కట్టాలి. ఏది బెటర్ మీ ఛాన్స్ లో? టైం తీసుకుని కట్టడము. ఈ లోపల వాళ్ళు మనల్ని తిట్టారు, కొట్టారు, కానీ మనం ఏం రెస్పాండ్ కాకుండా సైలెంట్ గా ఉండిపోయాం. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు తిడుతున్నప్పుడు మనం రివర్స్ తిట్టినా, కొడుతున్నప్పుడు మనం రివర్స్ కొట్టినా అది లీగల్ కిందకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా కొట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. అంటే అప్పు తీసుకున్న వాళ్ళను, అప్పు ఇచ్చిన సంబంధించిన వాళ్ళను ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఇది ఎట్లుంటది పరిస్థితి? నేను కరెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నా అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఓర్పుగా సహించి 2 తిట్లు 2 దెబ్బలు పడ్డా ఒకలాగుంటది. నన్ను తిడతావా, నన్ను కొడతావా అని రివర్స్ అయితే ఒకలాగుంటది. ఏది చేస్తే బెటర్? ఇక్కడ కూడా 2 ఆప్షన్స్. ఓర్పుగా ఉంటేనే మంచిది. రైట్. ఇన్ ద సేమ్ వే, ఇదే విధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సంఘటనను క్రియేట్ చేస్తుండ అనుకోండి. ఒక సంఘటనకు వదిలేస్తున్నాడు. ఆ సంఘటనను నా పిల్లలు ఎలా తీసుకుంటారు? సాతానుకి ఏమో అది డ్యూటీ. సాతానుకు యోబు గారిని శోధించడం, యోబు గారిని హింసించడం డ్యూటీ. యోబు గారు ఏం చేస్తున్నారు అంటే అది పరీక్షగా
తీసుకున్నారు, పరీక్షగా తీసుకున్నారు. శోధననే పరీక్ష. శోధన వేరుగా పరీక్ష వేరుగా చూడకూడదు. శోధననే పరీక్ష. మీకు ఇది తెలిసే ఉంటుంది. ఆదికాండము, దేవుడు అబ్రహమును శోధించనని ఉంటుంది డైరెక్ట్ గా. ఆదికాండం ఐ థింక్ సో 22వ అధ్యాయం అనుకుంటాను. ఒక్క నిమిషం తీస్తున్నాను. కుమారుని బలిర్పియాలనే విషయంలో శోధించాడు. రైట్. 22 మొదటి 1వ వచనం. రైట్, పరిశోధించండి. రైట్, 1వ వచనం, 21వ వచనం చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించాను. కానీ దీన్ని ఒక్క నిమిషం ఆగండి. దీన్ని మనం వేరే చోట వేరే విధంగా చదువుతా ఉంటాం అన్నమాట. రైట్, హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. నాకు కావాల్సింది ఈ వచనం. అబ్రాహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. అంటే ఏంటి? ఇప్పుడు పరిశోధన, శోధన ఆదికాండంలో పరిశోధించనని ఉంది, కానీ ఇక్కడ ఏంటి? డైరెక్ట్ అంటున్నాడు శోధింపబడి. అబ్రహామును శోధించింది ఎవరు ఇక్కడ? సాతానా? ఎక్కడో చాలా నాయిస్ వస్తుంది, చూసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. మీ దగ్గర అయితే నో ప్రాబ్లం. ఈ డౌట్ వచ్చిన వాళ్ళ దగ్గర అయితే నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు చెప్పండి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నాకు ఆన్సర్ చెప్తే చాలు. ఇప్పుడు ఇక్కడ శోధించింది ఎవరు? అబ్రహం గారు. ఎక్స్క్యూజ్ మీ, అపవాద? అపవాదం ఎట్లా వచ్చిందండి ఆన్సర్? మీకు ఈ వచనం చదివేటప్పుడు యాకోబు 1:13 మైండ్ లో ఉండాలి. మీకు ఎప్పుడు కూడా యాకోబు 1:13 మైండ్ లో ఉండాలి. దేవుని గురించి మనం ధ్యానిస్తున్న టైంలో యాకోబు 1:13 ఖచ్చితంగా ఉండాలి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేది కానీ అంటే దేవుడైతే మనకేదో కీడు జరగాలని శోధింపడు అని ఉందా లేదా? అంటే ఒకానొక టైంలో శోధన అనేది ఎక్కడి నుంచి కూడా వస్తుంది? సాతాను చేస్తుండే, ఓకే, సాతాను కోసం పక్కన పెట్టండి. మరొకటి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు? కీడు విషయమైనా మనం పాపంలో పడిపోవాలన్నా ఆలోచించండి ఒకసారి. ఒకసారి చదవండి యాకోబు 1:13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుని చేత శోధింపబడకూడదు అనొద్దు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, యోబు దగ్గరికి ఆ శోధన వస్తుంది అంటే ఎవరి అనుమతి ఇస్తే వచ్చింది? దేవుని అనుమతి. యోబు గారి విషయంలో గాని, న్యూ టెస్టిమెంట్ లో పేతురు గారి దగ్గర సాతాను పేతురుని అడిగిన విషయం గాని మీరు ఎక్కడ చూసినా కూడా ఏం జరుగుతుంది అంటే, దేవుని పిల్లల దగ్గరకు ఒక శోధన వస్తుంది అంటే దాని వెనకాల దేవుని పర్మిషన్ ఉంది. సాతాను శోధించవచ్చు, లేకపోతే మనం యొక్క విశ్వాసం యొక్క గొప్పతనాన్ని చూడడం కొరకు దేవుడే ఒక అవకాశం ఇవ్వచ్చు. ఏంటి నా పిల్లవాడి యొక్క స్థితి ఏంటి? మనం ఇప్పుడు అంటున్నాం, ఒక పరీక్ష పెడితేనే ఆ పరీక్ష యొక్క ఫలితాన్ని బట్టి ఆ పిల్లవాని యొక్క ర్యాంకుని మనం డిసైడ్ చేయొచ్చు అని. అలాగే మనకొచ్చే శోధనలే పరీక్షలు.
ఎన్ని శోధనలు ఎదుర్కొంటామో అన్ని పరీక్షలను మనం ఎదుర్కొన్నట్టే. ఇప్పుడు అబ్రహాం గారు శోధింపబడ్డాడు, చాలా పెద్ద పరీక్ష అది. అందుకే కదా విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు, దేవుని స్నేహితుడిగా ఎంచబడ్డాడు. ఇక్కడ పరీక్షను శోధనను వేరుగా చూడలేము. అంత మాత్రమే కాకుండా ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము జీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిని వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. అంటే ఇక్కడ వాక్యం కూడా మన ఆలోచనలను, మన ఉద్దేశాలను, తలంపులను అన్నిటినీ శోధిస్తుంది. ఇక్కడ ఏంటంటే చెడును శోధిస్తుంది. ఇక్కడ చెడును శోధించేది కూడా ఒకటి ఉంది. మంచిని సాతాను శోధిస్తే, భక్తులను సాతాను శోధిస్తే, భక్తిహీనతను, విశ్వాసుల్లో ఉండే భక్తిహీనతను వాక్యం శోధిస్తుంది. వాక్యం శోధిస్తుంది. దీని గురించి లాస్ట్ టైం ఒకసారి మనం డిస్కస్ చేశాము. ఓకే, ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ పరీక్షను శోధనను వేరుగా చూడలేము. మరొకసారి అదే చెప్తున్నాం, పరీక్షను శోధనను చూడలేము. ఒక సంఘటన ఒకరికి శోధన, మరొకరికి పరీక్ష. ఇందాక బ్యాంకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఆ బ్యాంకు వాడు లేకపోతే అప్పిచ్చిన వాడు, వాని బాధ్యత ఏంటి? డబ్బులు ఇవ్వని వ్యక్తిని ఇబ్బంది పెట్టడం. అదే డబ్బులు తీసుకున్న వ్యక్తి ఓర్పుగా ఉండాలి, ఎన్ని తిట్టినా భరించాల్సిందే. అది ఇతనికి పరీక్ష. వాళ్ళు చేస్తుంది శోధన. ఇతని జీవితంలోకి వచ్చేసరికి అది ఏమవుతుంది, ఏ విధంగా మారిపోతుందంటే పరీక్షలా మారిపోతుంది. ఇదంతా ఎందుకు పెడుతున్నాడు అంటే మనల్ని ఇంకా స్థిరంగా ఉంచడం కొరకు, ఇంకా స్థిరపరచడం కొరకు. అదొకటైతే. రెండోది ఏంటంటే, ఒకవేళ మొదటి మెట్టు దగ్గర మీరు స్థిరంగా అవుతే రెండవ మెట్టు ఇంకా గట్టిగా ఉంటుంది. రెండవ మెట్టు దగ్గర కూడా మీరు స్థిరంగా ఉంటే 3, 4, 5, 10వ మెట్టు దగ్గర ఇంకా స్ట్రాంగ్ అవుతా ఉంటుంది, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కానీ అంటే దాని యొక్క శోధన యొక్క బలం పెరుగుతుంది కానీ తగ్గదు. ఎందుకు అంటే మన విశ్వాస నియమంలో మనం దినదినము ఎదగాలి కాబట్టే ఆ శోధన యొక్క పవర్ పెరుగుతుంది. అలాగే దేవుని ఇచ్చే సన్నిధి కానీ, దేవుని యొక్క సహవాసం కానీ, దేవుని యొక్క కృప కూడా పెరుగుతూ ఉంటది. శోధన, పరీక్ష రెండు ఒకటే. ఒకరేమో శోధన పెడుతున్నారు అనుకుంటున్నారు, మరొకరేమో పరీక్ష తీసుకుంటున్నాం అనుకుంటున్నారు. ఒక సంఘటనలో రెండు ఒకటే. ఓవర్ టు అన్నయ్య. శోధన కలిగినప్పుడే పరీక్ష ఉంటుంది అన్నయ్య, అంతేనా? దట్స్ ఇట్. రెండింటిని మనం వేరుగా చూడలేము. శోధకుడేమో శోధిస్తున్నాడు. ఆ శోధించడానికి ఇచ్చింది పర్మిషన్ ఎవరు అంటే దేవుడే. దేవుని దగ్గర నుంచి పర్మిషన్ వచ్చిందంటే మనకు అదేంటిది? పరీక్ష. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గరికి శోధన వచ్చిందని అనుకుంటున్నాం కానీ అబ్రహాముని పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడని మనకు అర్థమైంది. అదేంటి? దేవుడే ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి డైరెక్ట్ గా. దేవుడే డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా ఒక వ్యక్తి లేకపోతే వేరే దేవుని సంబంధమైన శక్తితో, అంటే దేవుని వ్యతిరేకమైన శక్తితో అయి ఉంటే అది శోధనే. కానీ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేవుడే. ఓకే అన్న. హలో. ఓకే అన్న. అన్నయ్య, దేవుడు కీడు విషయమై శోధింపడు కదా, మేలు విషయమై శోధిస్తాడా? చేస్తాడన్నా. ఇంకోటి రెండవది, దాని తర్వాత నువ్వు మళ్ళీ చెప్పు కానీ, ఓకే అన్న, శోధన పరీక్ష అన్నప్పుడు దేవుడు పరీక్ష పెడతాడా తన పిల్లలకి? పెడతాడన్నా. పరీక్ష పెట్టడా? పెడతాడు. పరీక్ష పెడతాడు. అంటే శోధనే పరీక్ష అన్నప్పుడు దేవుడు శోధన పెడతా అన్నట్టే కదా. మేలు విషయమే ఉంటది అంటున్నాను.
దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. 12వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారుడుగా మిమ్మును చూచుచున్నాడు. అమ్మా తండ్రి శిక్ష కుమారుడెవడు? అమ్మా మమ్మీజీ, మీ టవర్ ఒకసారి చూసుకోండి కిచెన్ లో. సారీ, చెప్పండి. శిక్షాఫలము పొందడానికే మీరు సహించుచున్నారు, దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాము. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? తండ్రి శిక్షింపని కుమారుడెవరు? శిక్ష ఎప్పుడు కూడా కఠినంగానే ఉంటుంది. తర్వాత ఏంటి, ఇక్కడ శోధన అనే మాట కనపడదు. ఇక్కడ మాత్రం శోధన అనే మాట కనపడదు, కానీ మూల అర్థం తీసుకెళ్తున్నాను. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండియు వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. వారు కొన్ని దినములు, అంటే లోకంలో ఉన్న తల్లిదండ్రుల గురించి, వారు కొన్ని దినములు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించితిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలనని మన మేలు కొరకే. ఈ మన మేలు కొరకే అనే దాని దగ్గర అండర్లైన్ చేసుకోండి. ఆయన శిక్షించుచున్నాడు. ఇక్కడ ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగాను కనపడనే గాని సంతోషకరముగా కనపడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలు వెనుకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గమును సరళము చేయుడి. ఇప్పుడు చదివిన ఈ 7 నుండి ఈ 13 వచనాల దగ్గరకు వచ్చేసినట్టయితే, తండ్రి తన పిల్లలను శిక్షించుచున్నాడు. అది ఎలాగుంది అంటే దుఃఖకరమే. మీరు ఒకసారి చూస్తే కింద అది దుఃఖకరంగానే ఉంది, కానీ సంతోషంగా లేదు. లోక సంబంధంగా మన తల్లిదండ్రులే మన యొక్క మేలు కొరకు ఏదైనా తప్పు చేస్తే శిక్షించుచున్నారు. అదే తండ్రి అయిన దేవుడు చూసినట్టయితే మన మేలుల కొరకే శిక్షించుచున్నాడు. తప్పు చేసినాకనా తప్పు చేయకముందా అది కొద్దిసేపు పక్కన పెడితే, మన మేలు కొరకే శిక్షిస్తున్నాడు. ఆ దాన్ని ఎప్పుడైతే మనం లోబడతామో, ఎప్పుడైతే దాని యందు అభ్యాసము కలిగి ఉంటామో, అది దేవుని పట్ల నీతియు సమాధానమైన ఫలం ఇస్తుంది. మనం ఒకటి చూడండి, తప్పు చేయకుండా పనిష్మెంట్ వచ్చింది, తప్పు చేయకుండా గాయం వచ్చింది. ఒక మంచి కుమారుడు ఏం చేస్తాడు? అర్థం చేసుకుంటాడు. తండ్రిని కానీ తల్లిని కానీ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ విధంగా తన బంధాన్ని దూరం కాకుండా చూసుకుంటాడు. అదే ఏ కారణం లేకుండా దేవుని దగ్గర నుంచి లేకపోతే లోకంలో నుంచి ఒక కష్టం వచ్చిన వెంటనే, దేవా ఏంది ఇది అని దేవుణ్ణి ప్రశ్నించినట్టు, లేకపోతే ఏం జరుగుతుంది, ఒక యోబు గారి లాగా, ఒక యోసేపు గారి లాగా పక్కన ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ప్రతిదీ దేవుని అనుమతితోటి జరుగుతుంది. అయినా కానీ వారు సడలిపోలేదు, వారి యొక్క విశ్వాసం నుంచి సడలిపోలేదు, తిరిగిపోలేదు. అదొక అభ్యాసంగా వారికి మారిపోయింది, ఆ విధంగా ఏం జరుగుతుంది అంటే, కుమారులైన వారందరినీ శిక్షలో పాలు పొందుతున్నారు ఖచ్చితంగా. ఒకవేళ ఆ శిక్షలో దేవుడిని దగ్గర నుంచి వస్తున్న ఆ శిక్షను
పొందకపోతే దుర్బీజులే. ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నాడు. దేవుడు కీడు విషయమై శోధించడు గాని మన యొక్క మేలు నిమిత్తమై మనము దేవునిలో మరింత బలంగా కావడం కొరకు కొన్ని పరీక్షలను, దేవుడి సైడ్ నుండి అది పరీక్ష, సాతాను సైడ్ నుండి శోధన. ఒకటే సంఘటన మన లైఫ్ లో, ఒకటే సంఘటన దేవుని సైడ్ నుండి పరీక్ష, సాతాను వైపు నుండి శోధన. ఒకటే సంఘటన రెండు యాంగిల్లో ఉంటాయి. యోబు గారు, యోసేపు గారు, దావీదు గారు, ఇలా చెప్పుకుంటే భక్తులందరూ, ప్రవక్తలందరూ, హతసాక్షులైన అందరూ. ఇప్పుడు స్టెఫెన్ గారే ఉన్నారు. పరిశుద్ధాత్మతో నిండుకొని వాక్యం చెప్తున్నారు. ఆ నిమిషం అనొచ్చు దేవుడెవరు, యేసెవరు అని అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుణ్ణి దూరం చేసుకోవడం కానీ, లేకపోతే ఆయన చనిపోయే నిమిషం వరకు కూడా ఆయన అక్కడి నుంచి వైదొలగొచ్చు. దేవుడు ఎవరో తెలియదని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని దగ్గర నుంచి పరీక్ష. ఇప్పుడు చంపబోతున్న టైంలో ఈ స్టెఫెను ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, యేసయ్యను వదిలేస్తాడా అని దేవుని నుంచి పరీక్ష. సాతానేమో ఇతన్ని చంపడానికి తీసుకెళ్తే ఖచ్చితంగా దేవుడెవరో తెలియదు అంటాడు అని సాతాన్ యొక్క ఆలోచన. ఒకటే సంఘటనలో రెండు జరుగుతున్నాయి. దేవుడేమో స్టెఫెన్ యొక్క మేలు కొరకు ఒక పరీక్షను పెడితే, సాతానేమో అదే సంఘటనను శోధనగా మార్చిపెట్టింది. స్టెఫెన్ ఏం తప్పు చేయలే, కానీ అంత నిమిత్తము దుఃఖకరణంగానే ఉంది, బాధగానే ఉంది కనపడే చూస్తుంటే. కానీ చనిపోయిన తరువాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు, చనిపోతున్న నిమిషం ఎవరిని చూస్తున్నాడు అని చూస్తే, ఆత్మీయంగా అర్థం చేసుకోగలిగితే సంతోషంగా కనపడుతుందా లేదా? ఒకసారి 11వ వచనం చదవండి. 12-11 హెబ్రీ. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. ఆ సంఘటన మన జీవితంలో కూడా అలాంటి సంఘటనలు వస్తాయి. ఆ సంఘటన మనకు దుఃఖకరంగా వస్తుంది. ఆ బాధ అంతా వస్తున్న నిందలే గాని, దెబ్బలే గాని, మాటలే గాని, అవమానాలే గాని సమస్తము దుఃఖకరంగానే ఉంటుంది. కానీ తరువాత ఒక సర్టైన్ టైం వచ్చినప్పుడు దేవుడు ఇందుకేనా నాకు అనుమతినిచ్చింది అని మీకు అర్థమవుతుంది. ఒకటే సందర్భం దేవుని దగ్గర నుంచి పరీక్ష. సాతానికేమో తన డ్యూటీ అది, తప్పదు. ఖచ్చితంగా తను నరకంకి వెళ్ళే లోపల ఎంతమందిని వీలైతే అంతమందిని తీసుకొని వెళ్ళాలని, అది తన డ్యూటీ. కాబట్టి వాడు వాడి డ్యూటీ ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు, గట్టిగా చేస్తూనే ఉంటాడు. అదంతా మనకు దుఃఖకరంగా ఉంటుంది. పర్మిషన్ దేవుని దగ్గర నుంచి వస్తుంది తల్లి, ప్రతి ఒక్కరికి. అమ్మా అర్థం కాలేదు. అంటే శోధించడానికి పర్మిషన్ అయితే దేవుడే ఇస్తాడు కదా అని అంటున్నాను. అంతే అమ్మా. ఇప్పుడు ఆదం దగ్గరికి సాతాను వచ్చిండు, ఆదం అవ్వల దగ్గరికి, అవ్వ దగ్గరికి అనుకుందాం. అవ్వ దగ్గరికి సాతాను వచ్చి ఏమంటుండు, డైరెక్ట్ ఏదైనా పండు తినొద్దని చెప్పిండా అంటాడు. అవునా కదా? పండు గురించి సాతానికి ఎట్లా తెలుసు? మనలో మన మాట. పండు తినొద్దా అని ఏదన్నా చెప్పిండా దేవుడు? పండు గురించే డైరెక్ట్ అడుగుతున్నాడు. అంటే క్వశ్చన్ పేపర్ వెళ్ళిందా లేదా? ఏదేను తోటలో ఆదమవ్వలను ఉంచిన తర్వాత చెప్పిన మాట ఏంటి? ఈ ఒక్క పండు ముట్టుకోవద్దు అని దేవుడు చెప్పిండు, వెళ్ళిపోయిన తర్వాత సాతాను వచ్చి డైరెక్ట్ ఏదైనా పండు తినొద్దని చెప్పిండా? అది ఏ చెట్టు, ఏ పండు అని అడుగుతున్నాడు. ఆదం గారి సందర్భమే చూడండి. ఆదం గారికి, అవ్వగారికి అది పరీక్ష. కానీ సాతానుకు మాత్రం తన డ్యూటీ ఏంటి? శోధన. ఒకటే సంఘటన, దేవుని సైడ్ నుంచి అది పరీక్ష, సాతాను సైడ్ నుంచి శోధన.
సాతాను గెలిపిస్తేనేమో శోధనలో పడిపోతాం, దేవుని గెలిపించాలనుకుంటేనేమో సహిస్తాం, ఓర్పును చూపిస్తాం, లేకపోతే సాతానుకు దూరంగా పారిపోతాం. అదన్నమాట. మేలు కొరకే సమస్త శిక్ష కూడా, సమస్త నియమం కూడా, ప్రతిదీ మనకు నియమించిన ప్రతిదీ మన మేలు కొరకే. ఈ మాట ఎక్కడుంది? దుఃఖకరముగానే ఉంది. 10వ వచనం ఉంది. 10వ వచనం చూడండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవుడు మనల్ని శిక్షించుచున్నాడు మన మేలు కొరకే. మనం యాకోబు పత్రికలు చూసాం, దేవుడు కీడు విషయమై శోధింపడు, కానీ మేలు విషయమై కొన్ని సంఘటనలో మాత్రం నిలబెడతాడు. ఆదాం గారిని చూస్తున్నాం, అబ్రహాం గారిని చూసాము, యోసేపు గారిని చూసాము, దావీదు గారిని చూసాము. అంతెందుకండి, క్రీస్తు ప్రభువారిని కొండ మీద 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఎన్ని రకాలుగా శోధించిందో మనం చూస్తూనే ఉన్నాం. అస్సలు టైం 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి వేస్తుందా అయ్యేదా? ఒకసారి ఆలోచించండి. ఆకలిగా ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి, ఇందాక నేను ఒక బ్యాంకు చెప్పిన, దొంగతనం చేసి కట్టొచ్చు, అవసరం ఉంది. ఇప్పుడు ఈ క్రీస్తు వారికి ఆకలి అనే అవసరం ఉంది. మరి రాళ్ళను రొట్టెలుగా చేసేసుకోవచ్చుగా? శక్తి లేదా? శక్తి ఉంది, కానీ అవసరం లేదు. ఎందుకు? దేవునికి తెలుసు, క్రీస్తు ప్రభువారికి తెలుసు, ఈ రొట్టెల వల్ల కాదు, దేవుని నోటి వచ్చే ప్రతి మాట వలన మనం జీవిస్తారు మనిషి అనేది. అది 100% నిజం, 100% నిజం. ఫుడ్ లేకున్నా కూడా జీవించవచ్చు, అది వేరే. ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించొద్దు, మీరు అటు వెళ్ళకండి, అది వేరే కాన్సెప్ట్. కానీ ఆకలి అనే అవసరం ఉన్నప్పుడు అపవాది వచ్చి ఒకటి చెయ్యమంటుంది. అపవాది మాట వినడమే శోధనలో పడ్డం, అపవాది మాట వినకపోవడమే దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గడం. అంత మాత్రమే కాదు, నీవు దేవుని కుమారుడు అయితే, క్రీస్తు ప్రభు వారితో సాతాను, నీవు దేవుని కుమారుడు అయితే. ఇప్పుడు నేడు ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి ఒకడు రెచ్చగొట్టడం కొరకు ఒక మాట అంటాడు. నువ్వు అబ్బాయి అయితే, నేను అబ్బాయి అంటానా? మీకు తెలుసు ఏ పదం వాడతారో వాళ్ళు. నువ్వు అబ్బాయి అయితే నువ్వు ఆ పని చెయ్యి, నువ్వు అబ్బాయి అని ప్రూవ్ చేసుకో అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని పౌరుషం, లేకపోతే రెచ్చగొట్టడం అంటారు. ఇప్పుడు క్రీస్తు వారు నిజంగా దేవుని కుమారుడు. దేవుని కుమారుని దగ్గరకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే ఏంది? పౌరుషంతో రెచ్చగొడుతున్నాడు. రెచ్చిపోవాలా? మనలాంటి వాళ్ళు అయితే ఈజీగా రెచ్చిపోతారు. సాతాను శోధన అది. కానీ క్రీస్తు ప్రభు వారు మాత్రం రెచ్చిపోకుండా ఏం చెప్తున్నారు? ఏం చెప్పారు? కేవలము రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట మాత్రం వచ్చారని చెప్తారు. అయిపోయింది. అంటే ఒకటైతే అర్థమైపోయింది. ఒకటేమో ఆకలిని చూశాడు, రెండోది రెచ్చగొట్టడాన్ని మనం చూస్తున్నాం, రోషం పుట్టించి రెచ్చగొట్టడం చూస్తున్నాం. మీరు ఆది నుండి ట్రై చేయండి. ఆకలి దగ్గర, పౌరుషాల దగ్గరనే పడిపోయిండ్రు మొదటగా, ఎక్కువ విషయాల్లో. తర్వాత చూస్తే మొత్తం చూపించిండు, ఒక్క క్షణంలో లోకాన్నంతా చూపించి ఈ అధికారం నీకే ఇచ్చేస్తా, కానీ నాకు నమస్కరించి అంటే చేయలే. ఇక్కడ నుంచి గెట్ అవుట్ అంటాడు సాతాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు డైరెక్ట్ ముఖం మీద. అంత మాత్రమే కాదు, దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి దూకు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు కదా, నీ దగ్గర అంత పవర్ ఉంది కదా, ఇక్కడ నుంచి దూకు అన్నప్పుడు దేవుని శోధించొద్దని నీకు తెలియదా? ఇంకా వాక్యం చెప్తాడు అక్కడ, ఏంటిది? నీ పాదాలు రాయి తగలకుండా నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారని వాయబడి ఉంది కదా అని ఇంకా వాక్యం చెప్తాడు. ఎవరు? సాతాను. అంటే సాతానికి వాక్యం వచ్చా? కీర్తనలో ఉన్న కీర్తన గ్రంథంలో రాయబడింది తెలుసా? 91వ కీర్తన అనుకుంటున్నా, నాకు తెలుసు ఇది. తెలుసా అంటే తెలుసు.
అంటే ఒకటైతే అర్థమవుతుంది, ఒకవైపు ఆకలిని వాడుకున్నాడు కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు, మరోవైపు ఆవేశం పుట్టేటట్టు పౌరుషం వచ్చేటట్టు చేశాడు, దానికి అవకాశం ఇవ్వలేదు, అధికారాన్ని చూపించాలని ట్రై చేసిండు, దానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇవన్నీ ఏంటి అని ఆలోచిస్తే ఇప్పుడు క్రీస్తు ప్రభువారి దగ్గరికి సాతానంత ధైర్యంగా వచ్చేంత శక్తి కలదా? మనలో మన మాట ఎవరైనా చెప్పొచ్చు, క్రీస్తు ప్రభువారి దగ్గరికి సాతాను రావడానికి అంత శక్తి గలదా? మా మమ్మీ ఏమో లేదు లేదని ఇంకా సైగ చెప్తాను చెప్పుకుంటా. లేదమ్మా. సాతాను క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిందంటే ఎవరి పర్మిషన్ తీసుకొని వచ్చి ఉంటది? దేవుని పర్మిషన్ తీసుకున్నా. దేవుడు పర్మిషన్ ఇచ్చిందంటే దేవుని దృష్టిలో ఇప్పుడు ఏంటిది అది? దేవుని దృష్టిలో అది క్రీస్తు వారు పరీక్ష. ఒక చోటనేమో దేవుడే పరీక్షకు అలౌ చేశాడు, ఎందుకంటే క్రీస్తు ప్రభు వారి యొక్క ఘనత కొరకు. మరో చోట ఏం చేస్తున్నారు చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు మనం ఇంతక చదువుకున్న వచనాన్ని గుర్తెచ్చుకోవాలి. ఎక్కడ? 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనాన్ని ఇప్పుడు గుర్తెచ్చుకోవాలి ఈ సందర్భానికి. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకునేను గాని నీ నమ్మిక తప్పించుకొనుకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. తర్వాత నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఇక్కడనేమో ఒక పరీక్ష రాబోతుంది, ఒక శోధన రాబోతుంది, కానీ దేవుడే మధ్యలో అడ్డుపడి ఈ పరీక్షను ఆపిండు. ఎప్పుడు? ఇది క్రీస్తు బలియాగానికి ముందు ఇది జరగబోయింది. ఇంకా క్రీస్తు బలియాగం ఇంకా జరగలేదు, అప్పుడు ఇంకా కాదు. ఆ టైంలో సాతాను వెళ్ళి దేవుని దగ్గర ఒక రిక్వెస్ట్ పిటిషన్ పెట్టింది, నాకు కొంచెం పేతుర్ని ఇవ్వవా, సీమోన్ను నాకు కొంచెం ఇవ్వవా, అతన్ని కూడా శోధిస్తాను అని అన్నప్పుడు దేవుడే, క్రీస్తు ప్రభువారు ఇక్కడ భూమి మీద ఉన్నారని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు క్రీస్తు ప్రభువారు ప్రతి క్షణం దేవునితోటే ఉన్నారు. శిలువ మీద మనం ఒక మాట వింటాం, తండ్రి లామా లామా సవక్త, నా తండ్రి దేవా దేవా, ఏమని? నా చెయ్యి ఎందుకు విడిచావు అంటే ఒకడైతే మనకు అర్థమవుతుంది ఎందుకు ఆ మాట అంటుండు అంటే, అప్పటి వరకు తండ్రి క్రీస్తు వారి చేతిని పట్టుకునే ఉన్నారంటే తండ్రి ఎక్కడున్నారు? క్రీస్తుతోటే ఉన్నారు. క్రీస్తుతోటి ఉన్నందుకే వెంటనే చెప్పేశాడు క్రీస్తు ప్రభువారు, డాడీ ఇప్పుడే వద్దు డాడీ, పేతురికి ఇప్పుడే ఈ పరీక్ష వద్దు డాడీ, ఈ అపోస్తులకి ఇప్పుడే పరీక్ష వద్దు డాడీ అని చెప్పేసడం జరిగింది. మరి ఎప్పుడు వచ్చింది ఈ పరీక్ష అని చూస్తే, క్రీస్తు ప్రభువారు బలియాగంకి వెళ్ళే టైంకి ఆ పరీక్ష వచ్చేసేసింది. క్రీస్తు ఎవరో నాకు తెలియదు, కోడి కూసే లోపల 3 సార్లు ఉన్నాడు పేతురు గారు. అదే పేతురు గారే అమ్మా, పేతురు గారు 3 సార్లు అన్నారు. అంటే రైట్, ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ పొందిండు సాతాను. పర్మిషన్ పొంది పేతురు దగ్గరికి వస్తే పేతురు ఏం చేశాడు ఆ సందర్భంలో? తెలుసు అంటే ఒకలాగా ఉండేది, తెలియదు అని చెప్పడం జరిగింది. అంటే ఆ సెకండ్ శోధనలో పడ్డాడు. ఈ 32వ వచనం మరోసారి చూడండి. 32వ వచనం, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులని స్థిరపరచమని చెప్పాను. ఆగండి. నీ మనసు తిరిగిన తరువాత అంటే క్రీస్తు ప్రభువారికి తెలుసా తెలియదా శోధనలో పడి తిరిగి వస్తాడని? కావాలంటే ఆ మాటకు అండర్లైన్ చేసుకోండి. నీ మనసు తిరిగిన తరువాత అంటే క్రీస్తు ప్రభువారికి తెలుసా తెలియదా పేతురు ఆ శోధనలో పడిపోతారు.
పేతురు గారు శోధనలో పడిపోతారు. అయినా సరే నువ్వు పడిపోయినా సరే లేవాలి నాయనా. అందుకే ఒకనాడు తప్పిపోయిన కుమారుని గురించి అంత బాగా చెప్పాడు అందరికి. దాంట్లో తప్పిపోయిన కుమారుడు ఆస్తి పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడనేమో శిష్యులందరూ కొద్దిసేపు వేరే వైపు తిరిగారు, తిరిగి మళ్ళీ వచ్చారు, మళ్ళీ స్థిరపడ్డారు. అంటే ఆ సందర్భంలో క్రీస్తు వారిని తెలియదనే బొంకే సందర్భము సాతాను నుండి శోధన, దేవుడి నుండి పరీక్ష. ఆ శోధనలో పడతారని తెలిసినా కూడా క్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, తిరిగిన తర్వాత నీ సహోదరులను మళ్ళీ స్థిరపరచు, వారిని బలపరచు అని చెప్పేస్తున్నారు. అంటే ఒక్కటైతే అర్థమవుతుంది, ఒకటే సందర్భం రెండు వైపులా ఉంది. కొన్నిసార్లు ఏమో శోధననే ఇప్పుడు వద్దు అని ఆపేస్తాడు, కానీ పూర్తిగా ఆపడం జరగదు. ఒక రోజు రావాల్సింది ఇంకో రోజు వస్తుంది, కానీ శోధన మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇంకా గట్టి చెప్పాలంటే దేవుళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా శోధన వస్తుంది. అయితే అది దేవుని దగ్గర నుండి పర్మిషన్ ఉంటేనే ఆ శోధన మన దగ్గరికి వస్తుంది. దేవుని దగ్గర నుండి అది పరీక్ష ఎందుకు పెడుతున్నాడు అంటే మన మహిమ నిమిత్తమే. దినదినము మనము ఆయన మహిమలో ఎదగడం కొరకే. ఇక్కడ వరకు క్లియరా? అదన్నమాట. ఆ విధంగా మనం ఒకసారి 2 కొరింథీ ఐ థింక్ సో 3వ అధ్యాయం చూడండి. చెప్తాను, ఒక్క నిమిషం. మ్మ్. 18వ వచనం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. అంటే మనం అందరం మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళడం కొరకు, ప్రభు చేత ఆ పోలికగానే మార్చబడడం కొరకే ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నవి. ఇవన్నీ అనవసరంగా కాదు, ప్రతిదీ దేవుని యొక్క సంకల్పంలో పెట్టడం జరిగింది. మనకు ఆల్రెడీ తెలుసు, దేవుణ్ణి ప్రేమించే వారందరికీ మేలు కొరకే అన్ని సమస్తము కూడి జరుగుతున్నాయి అనే సంగతి మీకు తెలుసు. ఆ విధంగానే మనకు ఇవన్నీ జరుగుతున్నాయి. దట్స్ ఇట్. దీంట్లో ఇప్పుడు ఈ పరీక్ష వద్దనుకుంటే తప్పు. ఇప్పుడు పౌలు గారు నా శరీరంలో ముళ్ళుంది అంటాడు, మీకు తెలిసిన మాటనే. నా శరీరంలో ఒక ముళ్ళుంది అనే విషయం చెప్పడం జరుగుతూ ఉంటుంది. తీసేయండి అని దేవునికి రిక్వెస్ట్ పెడతాడు, తీసేయండి అని ఒక రిక్వెస్ట్ పెడతాడు. తీసేయమని చెప్పినా కానీ తర్వాత దేవుని ఈ చిత్తమే, నా బలహీనతలందే నేను పరిపూర్ణుని అవుతాను అని చెప్తా ఉంటాడు. ఆ సందర్భంలో చూస్తే ఆ ముళ్ళు ఒక శోధనలాగా, సాతాను యొక్క దూతలాగా ఆ ముళ్ళుంది. కానీ ఆ ముళ్ళున్నక్క కూడా, సాతాను దూత సంబంధమైన ముళ్ళున్నక్క కూడా, నేను నీ బలాన్ని పొందుకొని నీలో సాగుతాను, నీలో మరింత ముందుకెళ్తాను అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఒకసారి యాకోబు 1:2 కూడా చూడండి. ఒకసారి యాకోబు పత్రిక 1:2, అంటే 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. ఓకే. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఏంటది? పరీక్ష అయితే ఉందా లేదా దేవుని దగ్గర నుంచి? ఉంది. దేనికి వస్తుందా పరీక్ష?
విశ్వాసమునకు మనం దేవునిలో విశ్వాసంలో ఉంటున్నామా లేదని ఒక పరీక్ష ఏం చేస్తుంది? ఓర్పుని పుట్టించినని ఎరిగి ఉమ్. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఏంటేంటి? మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు ఈ శోధన పడినప్పుడు ఓకే, తర్వాత అది మహానానందమని ఎంచుకొనుడి. దీన్ని మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను చెప్పను ఇక. ఒకటే చోట నేను అప్పటి నుంచి ఈ వచనం కొరకే అప్పటి నుంచి మనం తిరుగుతున్నాం. విశ్వాసమునకు పరీక్ష వస్తుందట. అది ఏ విధంగా ఉంది అంటే నానా విధములైన శోధనలాగా వస్తుందట. దీన్ని మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎవరైనా పర్లేదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ వచనాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను చెయ్యను. నేను అప్పటి నుంచి వివరిస్తూనే ఉన్నాను, ఇదే సంఘటనను వివరిస్తున్నాను. ఎవరైనా పర్లేదు, అన్నయ్యలైనా పర్లేదు, సిస్టర్స్ అయినా పర్లేదు, ఎవరైనా. విశ్వాసానికి పరీక్ష అంటున్నదన్నా. విశ్వాసానికి పరీక్ష ఏ విధంగా వచ్చింది అనేది క్వశ్చన్. విశ్వాసానికి పరీక్ష అని అన్నారు, కరెక్టే. దేనితో వస్తుంది అనేది కూడా కావాలి కదా. అక్కడనే ఉంది, అదే వచనంలో మొత్తం రాసి ఉంది పూర్తి. చెప్పండి అమ్మా. ఓర్పుని బట్టి పరీక్ష ఇస్తాను. లేదు లేదు, మరోసారి చెప్పండి. పరీక్ష వచ్చిందంటే మనం ఓర్పుతో ఉండాలనేది ఓకే, కానీ ఈ పరీక్ష దేనికి అంటే విశ్వాసానికి అని వచ్చింది, ఓకే. దేని నుండి వస్తుంది? విశ్వాసానికి పరీక్ష, ఓకే. కానీ ఎక్కడి నుండి వస్తుంది ఆ పరీక్ష? రైట్, శోధన నుండి విశ్వాసానికి పరీక్ష రాబోతుంది. శోధన నుండి విశ్వాసానికి పరీక్ష రాబోతుంది. మనం అప్పటి నుంచి ఒకటే ధ్యానిస్తున్నాం. ఒకటే సంఘటనలో ఒక బ్యాంక్ ఈఎంఐ సందర్భమా, లేకపోతే పేతురు గారు బొంకిన సందర్భమా, లేకపోతే స్టెఫెన్ గారు చంపబోతున్న సందర్భమా, లేకపోతే ఆదాము గారు పండు తినే సందర్భమా, లేకపోతే అబ్రహము గారు ఈ కుమారుణ్ణి బలిచ్చే సందర్భమా, ఇలా ఎన్నన్నా చూసుకోండి. దేనికి పరీక్ష వచ్చిందంటే విశ్వాసానికి పరీక్ష వచ్చింది. దేని నుండి వచ్చిందంటే సాతాను నుండే శోధన వచ్చింది, లోకంలో నుండే శోధన వచ్చింది. అంటే ఒకటే సందర్భము, దేవుని సైడ్ నుంచి పరీక్ష, సాతాను నుండి శోధన. మన జీవితంలో ఒకటే పాయింట్ గాడి నుంచి మనకు రెండు ఉంటాయి ఎప్పటికీ. ఒకటే సందర్భం, ఈ సెకండ్ మనకు టూ డైరెక్షన్ నుంచి వస్తూనే ఉంటుంది. ఒకటి దేవుని దగ్గర నుంచి పరీక్ష వస్తుంది, పరీక్ష అయిపోయిన తర్వాత మేలులు వస్తాయి, కృప వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, అది వేరు. నేను ఇప్పుడు అటెల్లా. సాతాను నుంచి మాత్రం ఏమేమి వస్తుందంటే శోధన వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. ఆ దుఃఖము బాధ వచ్చినప్పుడు మనం కనపరచాల్సింది ఏంటి? ఓర్పు. అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ శోధన ఏంది, ఈ పరీక్ష ఏంది, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం మేలు కొరకే. ఓకే, మేలు కొరకే, నిజమే. ఇంకా మహిమ ఉంది, అద్భుత మహిమకు అని ఇందాక చదువుకున్నా. ఓకే, ఇంకా విశ్వాస జీవితంలో ఇంకా బలపడింది. సరే, ఓకే. ఇప్పుడు 4వ వచనం మొదటి మాట చదవండి. మీరు సంపూర్ణులను అనునాళములను. ఏం కావాలట? మనము ఫస్ట్ మాట, మనము సంపూర్ణులు కావడం కొరకే ఈ పరీక్షలు, ఈ శోధనలు వస్తున్నాయి. మనము సంపూర్ణులు కావాలనే ఇవన్నీ వస్తున్నాయి. మనము పరిపూర్ణులు కావాలనే ఇవి వస్తున్నాయి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను ఒకటే మాట. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనలను ప్రభువారి కృప ద్వారా
పునర్జన్మ సంబంధమైన స్నానము అనే బ్యాప్టిజమము ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాము, పవిత్రులుగా అవుతున్నాము. బ్యాప్టిజమం అనే కార్యక్రమం ద్వారా దేవుని నీతి వలన మనము కేవలం దేవుని విశ్వసించడం ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాము. దేవుడు ఎల్లప్పుడూ కేవలం పరిశుద్ధులుగా కాకుండా పరిశుద్ధులను పరిపూర్ణులు అవుటకు కొనసాగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పసిపిల్లవాడిగా మన విశ్వాస ప్రయాణాన్ని మనం ప్రారంభించాము. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధులుగా విశ్వాస నియమంలో పసిపిల్లలుగా మన ప్రయాణం ప్రారంభించాము. విశ్వాసం అనే ఓడలో ఆ ఓడ ప్రయాణము కంటిన్యూ కావాలి. అలాగే మనము దేవునిలో ఎదగాలి. ఎంతవరకు ఎదగాలి అంటే మన జీవిత కాలంలో మనకు ఒక నిర్ణయించబడిన గమ్యం ఉంది. ఆ గమ్యం వరకు మనం కొనసాగుతూ ఉండాలి. అప్పుడే మనం పరిపూర్ణులవుతాము. ఆ లోపల ఎన్నో శోధనలు, ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి. ఒకవేళ పడిపోయినా కూడా తిరిగి లేచి ప్రయాణాన్ని కంటిన్యూ చేయాలి. ఒక పేతురు గారి వలె, ఒక దావీదు గారి వలె పడిపోయినను ఆగడానికి వీల్లేదు, సాగిపోవాలి. అందరూ పడిపోలేదు అని నేను అనను, మనమేదో పడిపోవట్లేదు అని కూడా నేను అనను. మనము కూడా పడిపోతున్నాము. పడ్డంత మాత్రాన మన విశ్వాస ప్రయాణం ఆగిపోయింది, ముగిసిపోయిందని అనుకోవద్దు. ఆ శోధనలో లేకపోతే ఆ పరీక్షలో మనం ఫెయిల్ కావచ్చు. అయినా సరే దేవుడు ఇంకొక పరీక్ష పెడతాడు. మన లోకంలో 10th కానీ, ఇంటర్ కానీ, బీటెక్ కానీ, డిగ్రీ కానీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మొత్తం డిగ్రీని క్యాన్సిల్ చేసేస్తానరా యూనివర్సిటీ వాళ్ళు? సప్లిమెంటరీ లోకంలోనే సప్లిమెంటరీ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు వీళ్ళకంత ఆ జ్ఞానాన్ని పెట్టిందే, వాళ్ళకి ఆ మట్టి జ్ఞానాన్ని ఇచ్చిందే దేవుడు. దేవుడు ఇంకో అవకాశం ఇవ్వడా? ఇవ్వడు. అంటే అసలు దావీదు గారిని లేపి పడేయాలి. నన్ను అడిగితే చంపేయాలి. లేపేయాలి అంటే చంపేయాలి. దావీదు గారు తప్పు చేసిన వెంటనే చంపేయాలి. దావీదు తప్పు ఒప్పుకోవట్లేదు, అప్పుడన్నా చంపేయాలి. కానీ నాకన్నా ప్రవక్తను పంపిస్తాడు, సో అండ్ సో చేస్తాడు, తప్పు ఒప్పుకునేటట్టు చేస్తాడు. తప్పు ఒప్పుకున్న తర్వాత దావీదు గారు పొందిన శిక్ష మీకు తెలుసు. దావీదు గారు పొందిన శిక్ష మీకు తెలుసు. తన 4 పిల్లలను చచ్చిపోవడం జరుగుతుంది. తను ఒక పరదేశిగా తిరగాల్సి వచ్చింది కొన్ని రోజులు. శత్రు భయంతో భయపడుకుంటూ ఉన్నాడు. అప్పటి వరకు శత్రువులు అంటే ఈయనకు భయం, ఈయనంటే శత్రువులకు భయం. దావీదు గారు అంటే పక్కనున్న దేశాలందరికీ భయం. కానీ ఎక్కడ తన శత్రువులను చంపేస్తారో అని తిరుక్కుంటూ వెళ్తున్నారు. ఆ శత్రువు ఎవరో కాదు, మళ్ళీ కొడుకు రూపంలోనే తయారయ్యారు. అంటే తప్పు చేసిన తరువాత తన మేలు కొరకే, దావీదు యొక్క మేలు కొరకే ఆ శిక్షలన్నీ వేశాడు. తర్వాత స్థిరపరిచాడు. మళ్ళీ ఏమైతే కోల్పోయాడో అన్నిటిని రిటర్న్ ఇచ్చేసాడు. దావీదు గారి జీవితాన్ని మనం 2 పార్ట్స్ గా చూడాలి. తప్పే లేని జీవితంలో మామ తరుముతా వచ్చిండు. అసలు ఏ తప్పు చేయలే. ఏ తప్పు లేని టైంలో సౌలు గారు మామ రూపంలో తరుముకుంటూ వచ్చాడు. అప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టలే. ఏంది దేవా ఇదేంది, నేను ఏ తప్పు చేయకుండా ఈయన గిట్ల నన్ను చంపాలనుకుంటాను ఏంది అని దేవుని ప్రశ్నించలే. దేవునికి విధేయుడైండు. సౌలు గారిని చంపాల్సిన అవకాశం వచ్చినా కూడా చంపకుండా ప్రేమను చూపిస్తాడు. తర్వాత 2వ భాగంలో చూస్తే తప్పు చేసిన భాగం. తప్పు చేసినాక కూడా దేవునికి దూరం కాలే. మన దగ్గర ఏం జరుగుతుంది అంటే చాలా మంది దగ్గర తప్పు చేసినాక దేవుడు నన్ను దగ్గర రానియడు, దేవుడు నన్ను తృణీకరించిండు అనుకుంటూ ఇస్కరియోతు యూదా గారి మార్గాన్ని తీసుకుంటారు. దేవునికి పూర్తిగా దూరం అయిపోవడము, లేకపోతే ఆత్మహత్య వైపో, లేకపోతే మరొక వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎగ్జామ్ ఫెయిల్ అయినా కానీ దేవుడు మనల్ని పిల్లలుగా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకొక అవకాశం ఇస్తూనే ఉన్నాడు మన మేలు కొరకే. ఈ పరీక్ష మనకు ఓపికను పుట్టిస్తుంది. అలాగే ఈ పరీక్ష ఒక శోధనగా కూడా కనిపిస్తుంది, మనము సంపూర్ణులు కావాలని. నేనైతే ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓవర్ టు అన్నయ్య.
ఎవరు లేరా? ఉన్నామన్నా. ఓకే, అర్థమైందా? ఏమన్నా డౌట్ వచ్చిందా దీంట్లో కూడా? లేదన్నా, అర్థమైంది. ఒకసారి 1 పేతురు 1:7 కూడా చూడండి. నశించిపోవు సువర్ణము ఉమ్, అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, ఉమ్, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఉమ్. మీకు మెప్పులు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఓకేనా? ఓకే అండి. మనం ఫస్ట్ చదవాల్సిన వచనాన్ని లాస్ట్ చదివిస్తున్నాను. ఎందుకు అంటే మనకు అన్నీ తెలియాలి. ఒక్క లైన్లో అయిపోగొడితే ఇక అయిపోయింది కదా అనే ఆలోచనలలో మనం పడిపోతాం. కానీ తెలుసుకోవాల్సిన విధం ఏంటంటే డీప్గానే తెలుసుకోవాలి. ఈ ఒక్క వచనం చాలు ఇప్పటిదాకా నేను మాట్లాడిన అంతటికి. ఈ వచనము యాకోబు గారి 1, 2, 3 వచనాలు, 1వ అధ్యాయం 2, 3 వచనాలు. ఓ2 ప్రసన్న.